ఓం నమో నారాయణాయ. సంవత్సరంలో మనకు ఎన్ని ఏకాదశులు వస్తాయి అంటే, హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెలలో శుక్లపక్షంలో ఒక ఏకాదశి, కృష్ణపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది. అంటే నెలకు 2 ఏకాదశులు. మొత్తం సంవత్సరానికి 24 ఏకాదశులు. అధిక మాసం వస్తే ఇంకా 2 ప్రత్యేక ఏకాదశులు కలుస్తాయి. అప్పుడు మొత్తం 26 ఏకాదశులు అవుతాయి. ఇప్పుడు నెలవారీగా అన్ని ఏకాదశుల పేర్లు తెలుసుకుందాం. మొదట చైత్రమాసం. చైత్రమాసంలో 2 ఏకాదశులు ఉంటాయి. ఒకటి కామదా ఏకాదశి శుక్లపక్షంలో వస్తుంది. పాపమోచని ఏకాదశి కృష్ణపక్షంలో వస్తుంది. ఈ ఏకాదశులు పాప విమోచనకు అత్యంత శ్రేష్టమైనవి. 2 వైశాఖ మాసం. వైశాఖ మాసంలో మోహిని ఏకాదశి, అపర ఏకాదశి. ఈ రోజున ఉపవాసం చేస్తే మనస్సు శుద్ధి అవుతుందని విశ్వాసం. ఇక జ్యేష్ఠమాసం. జ్యేష్ఠమాసంలో నిర్మలా ఏకాదశి, యోగిని ఏకాదశి. ప్రత్యేకంగా నిర్మలా ఏకాదశి నీరు కూడా తాగకుండా చేసే అత్యంత కఠిన ఉపవాసం. ఇక ఆషాఢమాసం. ఆషాఢమాసంలో దేవశయని పద్మ ఏకాదశి అని, కామికా ఏకాదశి అని అంటారు. ఈ రోజుతో భగవాన్ విష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడని నమ్మకం. ఇక శ్రావణమాసం. శ్రావణమాసంలో పుత్రదా ఏకాదశి, అజా ఏకాదశి. ఈ ఏకాదశి సంతాన భాగ్యానికి ప్రసిద్ధి. ఇక భాద్రపద మాసం. భాద్రపద మాసంలో పార్శ్య ఏకాదశి, ఇందిరా ఏకాదశి. ఈ రోజున పితృదేవతలకు ప్రత్యేక పుణ్యం కలుగుతుందని చెబుతారు. ఇక ఆశ్వయుజ మాసం. ఆశ్వయుజ మాసంలో పాపాంకుశ ఏకాదశి, రమా ఏకాదశి అని వస్తాయి. ఈ ఏకాదశి ధన ధాన్య సంపదలకు కారణమవుతుంది. ఇక కార్తీక మాసం. కార్తీక మాసంలో ప్రబోధిని, దేవోత్థాన ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి. ఈ రోజుతో విష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటాడని విశ్వాసం. ఇక మార్గశిర మాసం. మార్గశిర మాసంలో మోక్షదా ఏకాదశి, సఫల ఏకాదశి. ఈ మోక్షదా ఏకాదశినే మనం వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటాం. పుష్యమాసం. పుష్యమాసంలో పుత్రదా ఏకాదశి, షట్టిలా ఏకాదశి. ఈ రోజున దానం చేస్తే అత్యధిక పుణ్యం లభిస్తుంది. మాఘమాసం. మాఘమాసంలో జయా ఏకాదశి, విజయా ఏకాదశి. ఈ ఏకాదశులు శత్రు నాశనానికి, విజయానికి శుభప్రదం. ఫాల్గుణ మాసంలో అమల ఏకాదశి, పాప విమోచన ఏకాదశి. ఈ ఏకాదశితో సంవత్సరం చక్రం పూర్తి అవుతుంది. అధిక మాస ఏకాదశులు. అధిక మాసం వస్తే పద్మిని ఏకాదశి, పరమా ఏకాదశి అని 2 ఏకాదశులు వస్తాయి. ఇవి అత్యంత అరుదైన శక్తివంతమైన ఏకాదశులు. భక్తులారా, ఏకాదశి అంటే కేవలం ఉపవాసం కాదు. అది మనశ్శుద్ధి, ఆత్మశాంతి, శ్రీమన్నారాయణుడితో అనుబంధం. సంవత్సరంలోని ప్రతి ఏకాదశి మన జీవితాన్ని పవిత్రం చేస్తుంది. ఓం శ్రీమన్నారాయణాయ.